కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా కూడా సరఫరా చేయబోవడంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేటాయింపుల మేరకు పంపిణీ చేయడం లేదు. ఇప్పటికైనా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు నెలలో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరుతోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ. రాష్ట్రంలో యూరియా సరఫరాకు భారీ కొరత ఏర్పడింది. కేంద్రం నుంచి యూరియా వస్తేనే తిప్పలు తీరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 వానాకాలం సీజన్ కింద తెలంగాణకు 9,80,000 టన్నుల యూరియాను కేటాయించింది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు 5 లక్షల టన్నుల వరకు సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 3,07,000 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో 1,93,000 టన్నుల లోటు ఏర్పడింది. దీనికి తోడు ఈ జూలై నెలలో 1,60,000 టన్నుల కేటాయింపులకు గాను ఇప్పటి వరకు 1,16,000 టన్నుల యూరియా మాత్రమే అందింది. ఈ నెలకు సంబంధించి ఇంకా 44,000 టన్నులు రావాల్సి ఉంది. ఇలా మొత్తంగా చూస్తే కేంద్రం 6,60,000 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 4,23,000 టన్నులు మాత్రమే పంపింది. దీంతో ఇంకా 2,37,000 టన్నుల యూరియా లోటును రాష్ట్రం ఎదుర్కొంటోంది. రాష్ట్రానికి కేటాయించిన మొత్తం యూరియా కోటాను కేంద్రం నెలల వారీగా సరఫరా చేయాల్సి ఉంది. కేటాయించిన మేరకు సరఫరా చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత తప్పేదని చెప్తున్నారు అధికారులు. ఏప్రిల్లో 1,70,000 టన్నులు కేటాయించగా 1,21,000 టన్నులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది. మే నెలలో 1,60,000 టన్నులకు గాను 88,000 టన్నులు సరఫరా చేసింది. జూన్లో 1,70,000 టన్నులకు గాను 98 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఇప్పుడు జూలై నెలలోనూ 1,60,000 టన్నుల కేటాయింపులకు గాను 1,16,000 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఇలా మొత్తం 6.60 లక్షల టన్నుల కేటాయింపులకు గాను ఇంకా 2.37 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్రానికి యూరియా సరఫరా లేక క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వరి, మొక్కజొన్న, పత్తి ఇవన్నీ సాగవుతూ ఉన్నాయి. వాటికి పచ్చదనం రావాలంటే ఖచ్చితంగా యూరియా చల్లాల్సిన అవసరం ఉంది. యూరియా చల్లకపోతే ఆ పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ సఫిషియెంట్ యూరియా లేదని కేంద్రానికి ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. కానీ తగినంత యూరియా అనేది మన రాష్ట్రానికి ఇవ్వట్లేదు. ఈరోజు సొసైటీల దగ్గర చెప్పులు పెట్టుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం 4.23 లక్షల టన్నుల యూరియాను సరఫరా చేసింది. కానీ డిమాండ్ భారీగా ఉండటంతో మార్కెట్ దగ్గర ఉన్న బఫర్ స్టాకు సైతం రైతులకు అమ్మారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు 4.73 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఉన్న యూరియా బఫర్ స్టాక్ నిల్వల్లోంచి అదనంగా 50,000 టన్నులు అమ్మితేనే ఇప్పటి వరకు కొంత సమస్య తీరింది. ప్రస్తుతం బఫర్ స్టాక్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 టన్నుల నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆగస్టు నెలలో యూరియా వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏర్పడిన 2.37 లక్షల టన్నుల లోటుతో పాటు ఆగస్టు నెల కేటాయింపులు 3 లక్షల టన్నులకు కూడా వెంటనే సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం.